Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్, హౌ ఆర్ యూ? ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ప్రెసెంట్గా ఫ్రెండ్స్, మన దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన అరకు వ్యాలీలో ఉన్నాం మనము. ఇక్కడికి రావాలి అంటే మన అరకు దగ్గర నుంచి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా మడక సన్ వ్యూ పాయింట్ అనేది ఉంది ఈ ప్రాంతంలో. మరి ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా మీరు చూస్తున్నారు ఇక్కడ అరకు మౌంట్ వ్యూ క్యాంపింగ్ రిసార్ట్ అని ఒక విశాలమైన ప్రాంతంలో సకల సౌకర్యాలతో మరి ఇక్కడ ఇది ఏర్పాటు చేసినట్టు తెలిసింది. మరి దీనికి సంబంధించిన అధినేతను మనం ఇప్పుడు కలుసుకొని కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఓకే, కమాన్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? బాగుంది. మేము చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాము. మరి మీ రిసార్ట్స్ గురించి విన్నాము. దీని నుంచి కొన్ని వివరాలు తెలుసుకుందామని మా ఉద్దేశం. సార్, మీరు ఏం చేసేవారు? మీ ప్రవృత్తి ఏంటి? అసలు ఇది పెట్టాలనే ఆలోచన ఎందుకు కలిగింది సార్? నేను ఎన్ఐటి వరంగల్లో 1984 పాస్డ్ అవుట్. తర్వాత ఇండియన్ ఆర్మీలో 28 years సర్వీస్ చేశాక కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నాను ఆఫ్టర్ రిటైర్మెంట్. అంటే ఏ హోదాలో పనిచేశారు మీరు? కర్నల్ గా అండి, ఆర్మీ కర్నల్ గా, బెటాలియన్ కమాండర్ అంటాము. అది చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తూ మై సన్ డిడ్ హిస్ MBA ఫ్రమ్ అబ్రాడ్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ. ఓకే. సో హీ ఈస్ ఇంట్రెస్టెడ్ టు సెట్ అప్ సంథింగ్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. సో నాకు మాత్రం మన ఇండియాలోనే చేయాలి అన్న ఫీలింగ్ తోటి అరకుని వెతుక్కుంటే ఇది ఐడియల్ ప్లేస్ అనిపించింది. అలాగే చక్కటి వ్యూ పాయింట్ ఉంది. మా సన్ MBA చేశాడండి UK లో, హాస్పిటల్ అండ్ టూరిజం లో. సో హీ వాంట్స్ టు సెటప్ ఇన్ అబ్రాడ్. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో హోటల్ గానీ రెసార్ట్ గానీ కడదామంటే అఫ్ కోర్స్ మేము తిరిగాము అక్కడ, బ్యాంకాక్, థాయిలాండ్ అన్ని తిరిగాము. కానీ మన ఇండియాలో పెట్టాలి అన్న ఉద్దేశంతో నేను ఈ అరకుకు వచ్చిన తర్వాత ఒక వ్యాలీ వ్యూ ఉండి మౌంట్ వ్యూ ఉండి ఉన్న రిసార్ట్ లేదు ఇక్కడ. సో అందుకని ఈ ప్లేస్ చూస్ చేసుకొని ఇలా మనం చూస్తే వ్యాలీ వ్యూ ఉంది, చూసారా? బ్యూటిఫుల్ వ్యాలీ వ్యూ. అండ్ పైన మడగడ వ్యూ పాయింట్ అంటారు. అవునవును. సో మన ఈ టెంట్స్ లోంచి మనం ఉన్నప్పుడు ఇక్కడ ఫీల్ ఎలా ఉంటుందంటే మన డోర్ ఓపెన్ చేస్తే ది బ్యూటిఫుల్ వ్యాలీ కనబడుతుంది. అండ్ మడగడ వ్యూ పాయింట్ కి దగ్గరలో ఉన్న రిసార్ట్ అన్నమాట ఇది. సో అరకులో ఇంతవరకు లేని ఎక్స్పీరియన్స్ ని నేను కస్టమర్స్ కి, మన పర్యాటకులకి ఇద్దామని ఇక్కడ రిసార్ట్ పెట్టారు. ఇప్పుడు ఇది మీరు డిఫెన్స్ లో చేసిన ఆనవాళ్ళుగా ఈ టెంట్స్ కనబడుతున్నాయి మాకు. చాలా ఇంప్రెస్ అయ్యాము. మరి లోపల మీరు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారండి, చెప్పండి. మా దగ్గర 2 రకాల టెంట్స్ ఉన్నాయండి. ఒకటేమో స్విస్ క్యాంప్ అంటాము. దట్ ఈస్ దాంట్లో ఒక డబుల్ బెడ్ ఉంటుంది, కింగ్ సైజ్, విత్ మ్యాట్రెస్, పిల్లో కవర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒక టీవీ ఉంది విత్ వైఫై అండ్ అటాచ్ టాయిలెట్ విత్ గీజర్. దీంట్లోనే అవన్నీ ఉంటాయి అన్నమాట. ఒకసారి చూపించండి. ఇది ఒక టెంట్ లాగున్నా దీంట్లో ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయంటే సార్. దాంట్లో మళ్ళీ మీకు హీట్ బ్లోవర్ కూడా ఉంది. అంటే నైట్ మీకు చల్లగా అనిపిస్తే హీట్ బ్లోవర్ ఉంది. అండ్ దెన్ మధ్యాహ్నానికి మీకు హాట్ అనిపిస్తే డిజర్ట్ కూలర్ కూడా ఉంది. వావ్. డిజర్ట్ కూలర్ అండ్ హీట్ బ్లోవర్. అంటే సకల సౌకర్యాలు ఉన్నాయంటారు. అవునండి, అవును. అంటే ఏ సీజన్ లో ఏ కాలంలో వచ్చినా దానికి అనుగుణంగా వాతావరణానికి అనుకూలంగా లోపల ఏర్పాట్లు చేశారంటారు. అవును. ఇదే కాకుండా అటువైపు, అంటే రోడ్డుకి అటువైపు అమెరికన్ టెంట్స్ ఉన్నాయి చూడండి. అవి రెడ్డి అండి. చూద్దామండి. దాంట్లో బ్యాచులర్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. దాంట్లో కూడా మనం 6x3 6x3 2 మ్యాట్రస్లు వేస్తాము విత్ అన్ని మళ్ళీ బ్లాంకెట్స్ అన్ని ఇస్తాము. వాటి కామన్ టాయిలెట్స్ ఉంటాయి. కామన్ టాయిలెట్స్ బ్లాక్ ఆఫ్ టాయిలెట్స్ అన్నమాట. లేడీస్ కి ఒక 8 టాయిలెట్స్ ఉన్నాయి, 8 వాష్రూమ్స్ ఉన్నాయి, షవర్స్ విత్ గీజర్, అక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ అన్ని ఉంటాయి. అయితే క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ కొంతమంది యంగ్స్టర్స్ దే వాంట్ టు లివ్ ఇన్ టెంట్, సో దానికోసం అని పెట్టాం. ఇది ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కోసం ఇది. ఇక్కడ మాకు ఇంకా ఫెసిలిటీస్ ఏమున్నాయంటే ఒక దింసా డాన్స్ ఉంది, తర్వాత రెయిన్ డాన్స్ కూడా మనకి సౌకర్యం ఉంది. ఏర్పాట్లు చేశారండి. కిందకి వెళ్తే మనకు కనబడతాయి. ఓకే. తర్వాత పెద్ద స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ మీద మనము ప్రొజెక్టర్ ద్వారా డీజే
ఉంటుంది, సో దట్ దే విల్ ఎంజాయ్. ఇన్బిల్ట్ రెస్టారెంట్ ఉంది, 150 సీటింగ్ కెపాసిటీ. వావ్. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ఇక్కడే ఉంటాయి. మనం ఎంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఒకసారి ఈ చాంబర్ చూద్దాం అంటే దీన్ని అసిస్టెంట్ ఇది చూద్దామండి. ఒకసారి చూద్దామా సార్? అలాగే అలాగే సార్ ఒక రూమ్ చూపిస్తా అన్నారు కదా, చూద్దాం, పదండి. చూద్దామా? ఓకే సార్. ఇది మనకి ఇక్కడ వరండా, 2 చైర్లు వేసుకొని ఈవినింగ్ గానీ మార్నింగ్ గానీ సిట్ అవుట్ అన్నమాట. 4 feet by 12 feet. అచ్చా లోపలికి రండి, లైట్ వేస్తాను ఆగండి. ఇదిగోండి, ఇది కింగ్ సైజ్ బెడ్ విత్ 8 inches మ్యాట్రెస్ అండ్ ఇది క్విల్ట్. తర్వాత ఇక్కడ కబోర్డ్ కూడా ఉందండి, వాళ్ళ సామాన్లు భద్రపరచుకోవడానికి, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. అలాగే లోపల కూర్చొని ఏదైనా ఫుడ్ తినాలంటే 2 chairs అండ్ టేబుల్. దిస్ ఇస్ వైఫై. మనకు అన్ని యాప్స్ వైఫై ఉందండి, మనకు అన్ని యాప్స్ కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం పూట ఉన్నప్పుడు కొంచెం హీట్ గా అనిపిస్తే ఏందని మనం డిజర్ట్ కూలర్ కూడా పెట్టామండి. డిజర్ట్ కూలర్ విత్ వెరీ వెరీ హై స్పీడ్ అన్నమాట. అండ్ తర్వాత నైట్ కి మనకి కోల్డ్ అనిపిస్తుందని హీట్ బ్లోవర్ కూడా పెట్టాం, బజాజ్ ది. సో దట్ మనకి కంఫర్టబుల్ గా నైట్ స్లీప్ ఉండడానికి అండి. అండ్ తర్వాత కెటిల్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు హాట్ వాటర్ తాగాలన్నా, తర్వాత ఈ కాఫీ, టీ అండ్ మిల్క్ పౌడర్ అన్ని ఇచ్చాము. కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ అండ్ కాంప్లిమెంటరీ ఫ్రూట్ బాస్కెట్. వావ్, వండర్ఫుల్. అండ్ యూ కెన్ సీ ద టాయిలెట్. అచ్చా, టాయిలెట్ ఈస్ ఆల్ టైల్డ్. వాష్రూమ్ విత్ గీజర్ అవుట్ సైడ్ ఉందండి. మన ఇక్కడ గీజర్ ఆన్ చేసుకుంటే హాట్ వాటర్ వస్తుంది అనమాట. లోపల కంజెస్ట్ అవుతుందని గీజర్ పెట్టలేదు, ఇక్కడ బయట పెట్టామన్నమాట. ఓకే ఓకే. ఇక్కడ బటన్ ఉంటుంది గీజర్, దెన్ విల్ గెట్ హాట్ వాటర్. ఎక్సలెంట్ అండి. అంటే మీరుగా బ్లోయర్ పెట్టడం, ఈ కూలర్ పెట్టడం అనేది ఒక కాంప్లిమెంటరీ కూడా మీ చాలా బాగుంది. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ అన్ని సౌకర్యాలు, దీన్ని బట్టి మేము ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాము ఫ్యామిలీతోనే. ఎక్సలెంట్ ఫెసిలిటీస్ అయితే మీరు ప్రొవైడ్ చేశారు. ఓకే. మధ్యాహ్నం కూడా మీరు ఇది వేసుకుంటే దుప్పటి కప్పుకోవాలి, అంత చల్లగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రిసార్ట్ లో స్టే చేసిన వారు ఒక ఫ్యామిలీ ఇక్కడ మన ముందు ఉన్నారు. వీరిని అడిగి మరి రిసార్ట్ లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. ఇంతకుముందు దీనికి సంబంధించిన కల్నర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. మరి ఆ విషయాలు ఎంతవరకు వాస్తవాలను కూడా మీరు తెలుసుకోవాలి కదా. దీని గురించి ఇక్కడ స్టే చేసిన ఫ్యామిలీ ఉంది, వీరిని అడుగుదాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరెంట్స్ సార్? లక్ష్మణ్ అండి. ఎక్కడ ఉంటారు? వైజాగ్ అండి, గాజువాక. వైజాగ్. అంటే ఎందుకు వచ్చారు ఇక్కడికి? అవుటింగ్ వచ్చామండి, రిసార్ట్ అవుటింగ్ వచ్చారు. మార్నింగ్ చూసి వచ్చారా? మార్నింగ్ చూసి వచ్చాము. చూసి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఈ రిసార్ట్ లో ఉండాలని ఎందుకు అనిపించింది మీకు? అసలు మేము జస్ట్ అవుట్ సైడ్ బోట్ చూసి వచ్చామండి, చాలా బాగుంది. యాక్సెస్ చాలా బాగుంది. డైరెక్ట్ హైవే నుంచి బోట్ చూసి, మేము జస్ట్ ఆన్లైన్ లో కూడా చూడలేదు, బోట్ చూసి మౌటింగ్ వ్యూ అన్నారని లోపలికి వచ్చాం. చూసినట్టే చాలా బాగుందండి. నైట్ వ్యూ అయితే లైటింగ్ అది ఉండి, బెన్సా డాన్స్ అది కూడా ఉంది, చాలా బాగుంది. క్యాంప్ ఫైర్ కూడా వేశారు, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆఫ్ సీజన్ అవుతుంది కదా, అయినా సరే వాళ్ళు పర్ఫెక్ట్ గా అన్ని మెయింటైన్ చేస్తారు. లోపల ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ టెంట్స్ లో అయితే అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది లేకుండా పెద్దవాళ్ళని కూడా తీసుకొచ్చాం. వాళ్ళు కూడా యాక్సెస్ చాలా బాగుంది, దగ్గరగా ఉంది. పార్కింగ్ కూడా పక్కనే ఉంది. టెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయండి. అంటే లోపల మీకు సౌకర్యాలకు ఎటువంటి మీ లోటు ఏం లేదు కదండి? అస్సలు ఏం లేదండి. నిజంగా టెంట్ అనేది ఆల్మోస్ట్ రూమ్ 5 star రూమ్ లో మెయింటైన్ చేశారు. లోపల వాష్రూమ్స్ అయితేనే నీట్ గా ఉన్నాయి, టిష్యూ పేపర్స్ కూడా ఉన్నాయి వాష్రూమ్స్ లో. మొత్తం టవల్స్ దగ్గర నుంచి అన్ని కూడా బాగున్నాయి. అసలు ఆల్మోస్ట్ అసలు కంపేర్ చేయకుండా లేకుండా రెండు సేమ్ టు సేమ్ ఉన్న విధంగా మెయింటైన్ చేశారు. జనరల్ గా టెంట్ అంటే అవుటింగ్ ప్లేస్ కదా, అవుటింగ్ అంటే జస్ట్ మనం స్టేకే వాడతా అన్నట్టు యూజ్ ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ మార్నింగ్ ఉండడానికి కూడా ఫెసిలిటీస్ అన్ని ఇచ్చారు. మార్నింగ్ హీటర్ కూడా, కూలర్ కూడా ప్రొవైడ్ చేశారు. టెంట్ లో ఉంటుంది కదా, మార్నింగ్ వెంటిలేషన్ తక్కువ ఉంటుందేమో అని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో యు ఆర్ హ్యాపీ విత్ వెరీ హ్యాపీ.
మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రిసార్ట్ లో? వెరీ ప్లెజెంట్ అండి, చాలా బాగుంది. యాక్చువల్ బాగుందా? మేము మా ఇన్లాస్ తోటి పిల్లలతోటి వచ్చాము, చాలా బాగుంది. స్టే కానీ పిల్లలతో ఎక్కడ ఇబ్బంది రాలేదు. పెద్ద పెద్ద బెడ్స్ అవి ఉన్నాయి, చిన్న కూడా కాదు. ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. మెయిన్ గా చాలా బాగా ఎంజాయ్ చేసాం. కల్చరల్ యాక్టివిటీ అది పెట్టారు, నైట్ టైమ్ ఫైర్ అది పెట్టారు, చాలా బాగుంది. క్యాంప్ ఫైర్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. మేము బాగా ఎంజాయ్ చేసాం. అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము, మంచి రిసార్ట్ వచ్చాము. ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్. అంటే మీ మాటలను బట్టి చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా అండి మాకు, కల్నర్ గారు మీకేమైనా బంధువులా? లేదండి, అసలు ఎవరు తెలియదు మాకు ఇక్కడ. అంతేనా? ఎందుకంటే అసలు ఇప్పుడు చెప్తే మనకు తెలిసిందండి. అంతేనా? అయితే ఎంత ఫేవర్ గా మాట్లాడుతున్నారు అంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక వ్యవస్థ గురించి కానీ ఒక సంస్థ గురించి కానీ ఏదైనా విషయం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు వారి పరోక్షంలో తెలియని వారి గురించి మాట్లాడటం, పాజిటివ్గా మాట్లాడటం అనేది చాలా అరుదైన విషయం, చాలా అద్భుతమైన విషయం. ఈ క్రమంలో మరి వీరిని, మీ పేరు ఏమన్నారు? లక్ష్మణ్ గారిని మనము అప్రిషియేట్ చేయవచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు మనం కర్నల్ గారితో మాట్లాడాం కదా, వారు చెప్పిన వాళ్ళ విషయాలు అక్షర సత్యాలు అన్నట్టుగా వీరు చెప్పారు. ఎనీహౌ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఓకే సార్, మీరు అదేదో రైనింగ్ చూపిస్తారు, చూసి వెళ్దాం. ఎస్ ఎస్ ఎస్, అది మా ఐడియా రావటం వండర్ మీకు. ఇది స్వింగ్స్ పెట్టడము, పిల్లలు వస్తున్నారు, లేడీస్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అది అంటే ఎప్పుడో ఊగుంటారు చిన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అదే ఫీలింగ్స్ వస్తున్నాయి. ఆ తర్వాత ఈ స్క్రీన్ చూసారా, వైట్ గా ఉంది స్క్రీన్. దీనికి మనం ప్రొజెక్టర్ పెట్టి సాంగ్స్ వేస్తాం అనమాట. దానికి స్పీకర్స్ ఉన్నాయి, చక్కగా మనకి ఓ డీజే ఎఫెక్ట్ వస్తుంది, సినిమా ఎఫెక్ట్ వస్తుంది సాంగ్స్ కానీ అన్నిటికి. ఓ వండర్ వండర్. అండ్ మనకి రెస్టారెంట్ ఉందండి ఇక్కడ రైట్ సైడ్. వెళ్ళామా సార్? రండి. ఇక్కడ మనకి ఇన్బిల్ట్ రెస్టారెంట్ ఉందండి. ఓకే, కెపాసిటీ ఆఫ్ 150 దాకా ఉంటుంది. అచ్చా. ఇన్బిల్ట్ ఇక్కడ ఒక 100 ఉంటారు. బయట సిట్ అవుట్స్ కూడా ఉన్నాయి. అచ్చా. సిట్ అవుట్స్ లో కూడా కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అటు సైడ్ అండి? అవునండి. అచ్చా. అంటే మీరు ఏమేమి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు? మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ అండి, ఇడ్లీ, వడ, దోశ, బోండా, ఉప్మా, గారి, దోశల వెరైటీ ఆఫ్ దోసెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. నైట్ అయితే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, మొగలాయ్, చైనీస్ అన్ని ప్రొవైడ్ చేస్తామండి. ఈ సిట్అవుట్స్ చూడండి ఎంత చక్కగా కూర్చొని వ్యాలీ వ్యూ చూసుకుంటూ, వ్యాలీ వ్యూ చూసుకుంటూ మనం టిఫిన్ చేయొచ్చు, డిన్నర్ కానీ. ఈ సిట్అవుట్స్ లో లైటింగ్ ఉంది. హాయ్, ఈజ్ మై బ్రాండ్ అంబాసిడర్ హస్కీ. హస్కీ, హలో హస్కీ. రాకీ. హాయ్. నాకు చాలా ఇష్టం డాగ్స్. మా ఇంట్లో జర్మన్ షెపర్డ్ 7 feet ఉంటుంది హైట్. చేరి. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఏం సార్, ఏం పేరు అండి? ఎక్కడ ఉంటారు? హైదరాబాద్. ఎక్కడికి వచ్చారు? అరకు. సైట్ సింగ్ అయిపోయిందా? నేను చూడలేదు. టేకింగ్ బ్రేక్ఫాస్ట్. హౌ ఇస్ ద బ్రేక్ఫాస్ట్? వెరీ గుడ్, వెరీ గుడ్. టేస్టీ, బాగుంది. తినొచ్చు కదా మనం? తినొచ్చు. ఎందుకంటే మన వ్యూ పాయింట్ మేము కూడా అక్కడి నుంచి వచ్చాము. ఎక్సలెంట్. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఇంకా ఎర్లీగా వచ్చాము. అప్పుడు సుమన్ కట్టెలు తీసే, కట్టెలు తీ పక్కన పెట్టి. బాగా అనిపించింది. సుమన్ కట్టెలు పబ్లిక్ చేస్తే చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మీ పేరు ఏంటండి? సందీప్ రెడ్డి. సందీప్ గారు, ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్? బాగుంది. మనం తినొచ్చు కదా ఇక్కడ? తినొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ. అచ్చా. ఇది రెయిన్ డాన్స్ అండి. ఆఫ్టర్నూన్ మనం టూరిస్టులు చాలా ఎంజాయ్ చేస్తారు దీంట్లో, డాన్స్ చేస్తూ. రెయిన్ ఎఫెక్ట్, దాంట్లో డాన్స్ చేస్తారు. డీజే పెడతాం కూడా. డీజే పెడితే ఆ సాంగ్స్ తో పాటు దానికి అనుకూలంగా డాన్స్ చేస్తారు దీంట్లో. సో వెరీ నైస్ అండి. ఓకే, శివశంకర్ గారు చాలా చక్కటి రిసార్ట్ని మాకు చూపించారు. మేము కూడా చాలామంది ప్రజానికానికి, దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకు కూడా మేము తెలియజేస్తాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి అరకు వచ్చి ఈ సన్ రైజింగ్ మడకడ దగ్గర చూడాలి అనుకునే వారికి ఒక అద్భుతమైన రిసార్ట్ ఇక్కడ ఉన్నట్టు మనకు ఇప్పుడే తెలిసింది. ఇది మీకు చూపెడదామని నా కాన్సెప్ట్. దీన్ని పరిశీలించి మరి కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. ఫీడ్బ్యాక్ను కూడా మీకు చూస్తాను. అంటే అన్ని హంగులు మరి సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలోనే ఉన్నట్టు మనకు తెలిసింది. మీరు కూడా తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు కర్నల్ గారిని అడిగి మరి వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ అడ్రస్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను, ఫోన్ నెంబరు. వారికి వివరాలు తెలుసుకోండి సార్.
కొద్దిగా మీ దగ్గరకు వచ్చి మీ రిసార్ట్లు రావాలంటే దూరం నుంచి వచ్చే ప్రయాణికులకు మీరు ఎటువంటి అడ్రస్ అడ్వైజ్ ఇస్తారండి? ఇది మడగడ వ్యూ పాయింట్ అనేది వ్యాలీకి వెళ్ళక ముందే ఒక 5 కిలోమీటర్లు బిఫోర్ వస్తుంది. అందరు అరకు వచ్చేది ఏంటంటే మడగడ వ్యూ పాయింట్, సన్ రైజ్ వ్యూ పాయింట్ చూద్దామని వస్తారు. సో వాళ్ళకి అందరికీ చాలా దగ్గర అవుతుంది అనమాట. అలాగే సాటర్డే సండేస్లో మొత్తం బ్లాక్ అయిపోతుంది ట్రాఫిక్. కాబట్టి ఇక్కడ ఉంటే వాళ్ళు చాలా ఈజీగా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. తర్వాత మన రిసార్ట్ పెట్టి నెల కూడా కాలేదు. మేక్ మై ట్రిప్, గోవా బిబో అండ్ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి మా రేటింగ్స్ ఎలా ఉన్నాయో, రివ్యూస్ ఎట్లా ఉన్నాయో. ఆల్ 5-star రేటింగ్సే వచ్చినాయి. సో వీ టేక్ కేర్, మై సెల్ఫ్ అండ్ మై వైఫ్, మై సన్, వీఆర్ స్టేయింగ్ ఇన్సైడ్ ద రిసార్ట్. అందరినీ చూసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి, వాళ్ళ కంఫర్ట్ జోన్ పెంచడానికి, సౌకర్యాల కోసం మేము ఇక్కడే రిసైడ్ చేస్తున్నామండి. సో ప్లీజ్ వెల్కమ్. అండ్ మై ఫోన్ నెంబర్ ఈజ్ 9440346269. Once again 9440346269. Just give a call, I'll be there to receive you. Thank you అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. మా ద్వారా కూడా మీ దగ్గరికి చాలామంది పర్యాటకులు రావాలని, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ దగ్గర స్టే కావాలని మేము కోరుకుంటున్నాం. Thank you. మీరు ఇచ్చిన సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్ సార్. Thank you so much. Thank you so much. Thank you so much. వైజాగ్ టూర్ 12వ భాగం తర్వాయి భాగంలో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్దర్ వీడియోస్.